నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలు ఆ ఇద్దరి చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఆ ఇద్దరి మధ్య బంధం అన్నదమ్ముల అనుబంధాన్ని మించిన స్థాయిలో పెనవేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పథకం ప్రారంభించినా ఇద్దరూ ఉండాల్సిందే. ఆ ఇద్దరి భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వంలో ఏ పని జరగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుడి ఎడమ భుజాల్లా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు జోడెద్దుల్లా కష్టపడుతూ నవ్యాంధ్రను నవశకం వైపు నడిపిస్తున్నారు. ఈ పాటికే మీకు ఆ ఇద్దరు ఎవరో పిచ్చ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. ఎస్, అవును, ఆ ఇద్దరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ఈ ఇద్దరు ముఖ్య నేతలే రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇద్దరు దూకుడుతో దూసుకుపోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రథమ ప్రాధాన్యంగా నడుస్తున్న ఆ ఇద్దరు మిగిలిన వారు కూడా తమను చూసి చక్కగా నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తున్నారు. ఏపీ రాజకీయం ఎప్పటికప్పుడు వాడివేడిగా మారుతుంది. కూటమి నేతలు దూకుడు మీద కనిపిస్తున్నారు. వారి దాటికి వైసీపీ ఇంకా లూప్ లైన్లోనే ఉండిపోయింది. కానీ తమ ప్రతాపాన్ని సోషల్ మీడియా పైన చూపిస్తోంది. తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వం పైన బురద జల్లాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే కూటమిలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ. ప్రధానంగా టీడీపీ జనసేన మధ్య ఏవైనా పొరపచ్చాలు రాకపోతాయా అంటూ కాసుకుని కూర్చుంది. దీంతో ఏ చిన్న ఇష్యూ కూడా వైసీపీ సోషల్ మీడియా వదలకుండా హైలైట్ చేస్తూ వస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మధ్య గ్యాప్ తీసుకురావాలని విఫల ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అయితే విపక్షం ఆశలపైన నీళ్లు చిమ్ముతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా వైసీపీ మాత్రం తాను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే ముందుకెళ్తామని పదే చెప్తున్న పవన్ తమ బంధం బలంగా ఉందనే అంశం ఎప్పటికప్పుడు క్యాడర్కు, ఇటు విపక్షానికి ఇండికేషన్స్ ఇస్తున్నారు. తమలాగే మిగిలిన వాళ్ళు కూడా ఒకే లైన్, ఒకే ఎజెండాతో కొనసాగాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మండల గ్రామ స్థాయి నాయకులు కూడా కూటమి పార్టీల నేతలతో సర్దుకుపోవాలని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలింగనం చేసుకున్న ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టడం ఎవరి వల్ల కాదంటూ కామెంట్స్ పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. అమరావతి జాతీయ బ్యాంకుల ఆఫీసుల ప్రారంభోత్సవానికి ముందుగా వచ్చిన పవన్, లోకేష్ ఒకరినొకరు పలకరించుకోవటమే కాకుండా చాలా కాలం తర్వాత కలిసిన అన్నదమ్ముల్లాగా ఆలింగనం చేసుకోవటం ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు సరదాగా మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారిపోయింది. పవన్, లోకేష్ కలిసి ఉన్న తీరు చర్చకు దారితీస్తుంది. గత ఎన్నికల ముందు నుంచే ఈ ఇద్దరి మధ్య చక్కని అనుబంధం కంటిన్యూ అవుతుందని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవల లోకేష్ స్పీడ్ పెంచేశారని, పవన్ను వెనక్కి నెట్టేశారని విపక్షం వైసీపీ ఆ పార్టీ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తుంది. దీంతో జనసేన పార్టీతో పాటు కూటమిలో కొంత ఆందోళన, ఆవేదన కనిపించిందని అంటున్నారు. అయితే ఒక్క ఫోటోతో పవన్, లోకేష్ విపక్షంతో పాటు కూటమి క్యాడర్కు క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇచ్చారని చెప్తున్నారు. లోకేష్, పవన్ ఎక్కడికి వెళ్ళినా, ఏ వేదికపై ప్రసంగించినా కూటమి కొనసాగుతుందని, మరో 15 ఏళ్ల పాటు తమను ఎవరు విడదీయలేరనే చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ఆ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతీసే ప్రచారం చేయాలని వైసీపీ అయితే తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ ఇద్దరు నేతలు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తమ బంధం బలమైనదని ఎప్పటికప్పుడు సంకేతాలు అయితే ఇస్తూనే ఉన్నారు. పవన్, లోకేష్ సూపర్ బ్రదర్స్ అంటున్నారు కూటమి నేతలు. వారిద్దరిది ఒకటే మాట, ఒకటే బాట అని చెప్పుకొస్తున్నారు. వారి మధ్య భేదాభిప్రాయాలు రావాలని ఎదురు చూస్తున్న విపక్ష నేతలకు నిరాశే ఎదురవుతుంది. రోజుకి వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న, ఒకరికొకరు అన్నట్టుగా సాగుతుంది ముఖ్య నేతల పనితీరు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గి రాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా ఇద్దరూ ఎంతో సమన్వయంతో నడుచుకోవటమే కాకుండా క్యాడర్కు కూడా దిశానిర్దేశం చేస్తూ కన్ఫ్యూజన్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆచరిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ను ఒక అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేష్. సీఎం చంద్రబాబు కూడా పవన్ను ఎంతో గౌరవిస్తున్నట్లు చెప్తున్నారు. తన క్యాబినెట్లో 2వ స్థానం ఇవ్వటమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్కు ప్రాధాన్యం ఇస్తూ తన కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యత ఎక్కువ ఉండేలా చూడటం కూడా పవన్, లోకేష్ మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది అంటున్నారు. మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు
మంత్రులుగా బాధ్యతలు కూడా స్వీకరించారు. తమ శాఖల నిర్వహణలో ఇద్దరు పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుపోవటం పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కువగా చర్చకు దారితీస్తుంది. సీఎం కుమారుడిగా టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలో ఇతర పక్షాలను, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతుంది అంటున్నారు. ఇలా ఒకవైపు పవన్, లోకేష్లు జోడెద్దుల్లా ప్రభుత్వంలో పనిచేస్తుంటే రాజకీయ ప్రత్యర్థులకు అస్సలు మింగుడు పట్టం లేదని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.